ఫుడ్ తీసుకునేటప్పుడు కానివ్వండి, లేదా అసలు కరోనా వచ్చిన తర్వాత కూడా చాలామంది కొన్ని జాగ్రత్తలు అసలు పాటించరు. వచ్చింది, అయిపోయింది, మెడిసిన్ వాడాము, అయిపోయిందని. ఎన్ని రోజులు ఈ మెడిసిన్ కానివ్వండి, ఈ ఫుడ్ కానివ్వండి రెగ్యులర్‌గా తీసుకోవాలంటారు? అంటే కరోనా టైంలో తీసుకునే ఫుడ్. కరోనా టైంలో స్పెసిఫిక్‌గా తీసుకోవాల్సిన ఫుడ్ ఏం లేదండి. మనం నార్మల్‌గా తీసుకునే డైటే అప్పుడు కూడా తీసుకుంటాం. మోస్ట్‌లీ ఎవ్రీడే మనకి లైఫ్ లాంగ్ మనం పాటించాల్సింది ఏంటంటే, ఒక బౌల్ ఆఫ్ ఫ్రూట్స్. హ్మ్. కనీసం నేను మా పేషెంట్స్ అందరికి 3-5 డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ పర్ డే. దాని మూలంగా మీకు అన్ని అందాల్సిన విటమిన్స్ అండ్ పోషకాలు ఖచ్చితంగా అందుతాయి. ఇది కాకుండా కొన్ని వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అవ్వచ్చు, నార్మల్ వెజిటబుల్స్ కంపల్సరీ మీ డైట్‌లో ఇంక్లూడ్ అవ్వాలి. ఫ్రూట్, వెజిటబుల్స్‌తో పాటు ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్స్. ఓకే. ఇవి సమపాలంగా తీసుకుంటే అదే కరోనాలో తింటారు. అదే నార్మల్‌గా గూడా ఫాలో అవుతారు. దానికంటూ సెపరేట్‌గా అదేం లేదు. మెడిసిన్స్ మాత్రం డెఫినిట్‌గా మీ డాక్టర్ మీకు ఎన్ని రోజులు ప్రిస్క్రైబ్ చేశారో అన్ని రోజులు ఫినిష్ చేయాలి. ఓకే. మనం చేసే కామన్ మిస్టేక్ యాంటీబయాటిక్ గాని, ఒక యాంటీ వైరల్ గాని డాక్టర్ ఇచ్చినప్పుడు చేసుకోరు. 2 డేస్ వేసుకున్నాక సిమ్టమ్స్ సబ్సైడ్ అవుతాం స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఆపేస్తారు. అది మాత్రం చాలా తప్పు. ఎప్పుడైనా ఆ కోర్స్ కంప్లీట్ చేస్తేనే మీకు ఫుల్ ఎఫికసీ ఉంటది. రెండోది ఆ టాబ్లెట్ మళ్ళీ మీరు వాడినప్పుడు పనిచేస్తది. ఓకే. ఎప్పుడైతే మధ్యలో ఆపేస్తారో ఆ వైరస్ ఆర్ బాక్టీరియా దాన్ని డామినేట్ చేసి రెసిస్టెంట్ డెవలప్ చేసుకుంటది. దాని మూలంగా ఇంకా ప్రమాదం జరుగుతదనమాట. ఓకే. ఫైనల్లీ ఒక విషయం చెప్పండి. ఎక్సర్సైజ్. యోగా కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, అసలు ప్రతి ఒక్కళ్ళు ఎంత టైం చేయాలి? అండ్ కరోనా వచ్చిన వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజులు చేయడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయి? లైక్ బ్రీత్‌కి సంబంధించి కానీ ప్రాబ్లమ్స్ వస్తాయి కరోనాలో చాలా వరకు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామం చాలా ఇంప్రూవ్‌మెంట్ చూపించిందని మేము చాలా మందికి చూసాం. కొన్నిసార్లు మందుల ద్వారాగా తగ్గకుండా ఇంకా ఎంతో కొద్దిగా మాకు ఆయాసం ఉంది అన్న వాళ్ళకి గూడా ప్రాణాయామం రెగ్యులర్‌గా చేసినాక ఆ ప్రాబ్లమ్ అనేది తగ్గటం మేము బాగా గమనించాం. సో, డెఫినిట్‌గా ప్రాణాయామం హెల్ప్ చేస్తది. ఇంకా ఫిజికల్ యాక్టివిటీ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నట్టు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అని హ్మ్. చెప్తాం. హ్మ్. సో, లైఫ్ స్టైల్‌లో మనం చెప్పగలిగేది మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఫుడ్. హ్మ్. వెల్ బ్యాలెన్స్డ్ ఫుడ్. తర్వాత ఎక్సర్సైజ్. కనీసం 40-45 నిమిషాలు ఎక్సర్సైజ్ ఒక రోజుకి. 3 నిద్ర. సో, ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో నిద్ర కూడా అంతే ఇంపార్టెంట్. 4 స్ట్రెస్ తగ్గించుకోవటం. సో, ఈ 4 మనకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కింద వస్తాయి. ఎప్పుడైనా ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సస్టైనబుల్‌గా ఉండాలి. అంటే జీవితకాలం మనం పాటించుకునేలాగా డిజైన్ చేసుకోవాలి. నేను ఒక 1 మంత్ క్రాష్ డైట్ చేస్తాను, లేకపోతే కీటో చేస్తాను, ఓన్లీ ఫ్రూట్స్ తింటాను. అది మనకి జీవితకాలం చేయలేము. అవును. ఏదైనా ఈ బ్యాలెన్స్డ్‌గా ఇవి 4 మనం లైఫ్ లాంగ్ ఎలా అయితే చేయగలుగుతామో అది డిజైన్ చేసుకుంటే, స్మాల్ బేబీ స్టెప్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క చేంజ్ చేసుకుంటా ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 మంత్స్ ఆర్ 4 మంత్స్ మీరు ఒక స్టైల్ అనేది వచ్చేస్తుంది. వచ్చేస్తది. అది మీరు సస్టైనబుల్‌గా మీరు వెల్ బ్యాలెన్స్డ్‌గా త్రూ ఔట్ ద లైఫ్ చేసుకోవచ్చు. ఓకే. సో, కొంతమంది నిద్ర సరిగ్గా రాక పిల్స్ వేసుకుంటూ అవును. ప్రిస్క్రైబ్డ్ వేసుకుంటే ఓకే మీరన్నట్టుగా బెనిఫిట్. బట్ ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిసిజన్ తీసుకొని కూడా వేసుకుంటాం. చాలా మంది. సో, అలా అసలు పిల్స్ వేసుకోవడం అనేది కరెక్ట్ అంటారా? ఏ ఎవరిని సంప్రదించాలి ఒకవేళ పిల్స్ జనరల్ ఫిజిషియన్‌ని డెఫినిట్‌గా మీరు సంప్రదించే వేసుకోవాలండి. ఈ రోజుల్లో మీ వర్క్ మూలంగా, ఈ అదర్ స్ట్రెస్ మూలంగా చాలామంది నిద్ర సరిగ్గా ఉండట్లేదు. రెండోది రాంగ్ పిల్స్ అట్ రాంగ్ టైమ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ విటమిన్ డి ఉంది. విటమిన్ డి ఉన్న పిల్ నైట్ టైమ్ గనక యేసుకుంటే మీకు నిద్ర సరిగ్గా రాదు. దానికి సైడ్ ఎఫెక్ట్‌గా. సో, ఏదైనా మల్టీవిటమిన్ అయినా మీరు డాక్టర్ దగ్గరికి రొటీన్ చెకప్‌కెళ్ళినప్పుడు ఒక్కసారి ఇదిగోండి పలానా టాబ్లెట్స్ వేసుకుంటున్నాము అని చూపిస్తే, దాంట్లో ఏదైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు ఆల్టరేషన్స్ చెప్తారు. ఓకే. సో, డెఫినిట్‌గా డాక్టర్‌ని సంప్రదించి ఏదైనా టాబ్లెట్ యేసుకోవటం మంచిది. రెండోది నిద్ర మాత్రలు ఎక్కువ రోజులు వేసుకోవటం ఎప్పుడూ సేఫ్ కాదు. దాని మీద డిపెండెన్సీ వచ్చి పవర్ పెంచుకుంటా ఎళ్ళాల్సొస్తది. ఓకే. సో, ఇవి కూడా కాకుండా అసల కరెక్ట్ డోసే వేసుకుంటున్నారా? అదర్ ఇంకేదన్నా హార్మోనల్ థెరపీస్ కానీ ఇంకేమన్నా ఉన్నాయా అనేది మీ డాక్టర్‌ని ఒకసారి సంప్రదించి వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు. ఓకే. విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు కొంతమంది 1 వీక్ ఒక టాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు. కొంతమంది డాక్టర్ ప్రిస్క్రైబ్‌ని బట్టి అలా వేసుకుంటూ ఉంటారు రకరకాలుగా. సో, అసలు నిజంగా డాక్టర్‌ని ప్రిస్క్రైబ్ చేసి ఒకసారి ప్రిస్క్రిప్షన్ వాళ్ళ దగ్గర ఉన్న తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లమ్ వచ్చిందంటే సేమ్ మెడిసిన్ కంటిన్యూ చేయొచ్చా? మంది చేస్తారు. అవును. సో, అలా చేయొచ్చంటారా? మనం విటమిన్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అనుకుంటారు.
సో ఫ్యాట్ సాల్యుబుల్ అంటే మనం ఆ టాబ్లెట్ వేసుకున్నప్పుడు కొన్ని రోజుల పాటు మన ఒంట్లో ఉన్న ఈ కొవ్వులో అది స్టోర్ అయి ఉంటుంది అనమాట. అదే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అయితే మనం వేసుకున్నాక మిగతా ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ విటమిన్ యూరిన్లోంచి మనకి బయటకు వచ్చేస్తుంది. సో దానికి టాక్సిసిటీ లెవెల్స్ అంటే బి విటమిన్స్ మనం ఒకవేళ పొరపాటుగా ఎక్కువ అయినా కొంతమందికి మన దగ్గరికి వచ్చేసరికి 1200 పైన ఉంటుంది అనమాట. 200 లోపుగా ఉండాల్సిన విటమిన్ B12 1200 ఉన్నా మనకు వాళ్ళకి ఎలాంటి ప్రమాదం గమనించాం. ఎందుకంటే బి విటమిన్ అనేది వాటర్ సాల్యుబుల్. సో మన యూరిన్ నుంచి ఎక్స్ట్రా అమౌంట్ అనేది 2-3 రోజుల్లో బయటకు వచ్చేస్తుంది. బట్ వేరే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ADEK అనేవి ఒంట్లోనే స్టోర్ అయిపోయి దానివల్ల టాక్సిక్ లెవెల్స్ పెరుగుతాయి. అంటే విటమిన్ డి కరోనాలో చాలా వాట్సాప్లో ఫార్వర్డ్ చేసుకొని విటమిన్ డి వేసుకుంటే కరోనా రాదు, విటమిన్ డి లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ అని. ఖచ్చితంగా ఇంపార్టెంట్, కానీ అది రాంగ్ స్ప్రెడ్ చేసుకొని ఎవ్రీడే వేసుకున్న పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మనం ఒక దీంతో పంపిస్తే వాళ్ళు ఇంకొక దానిలో వాళ్ళు చూసుకొని వారానికి వేసుకునే బదులు రోజు వేసుకుంటే బెనిఫిట్ ఏమో అని అనుకొని రోజు వేసుకొని ఈ బోన్స్ అన్నీ స్ట్రాంగ్గా అంటే బాగా గట్టిగా అయిపోయి విరిగిపోవటం, ఊరికే ఫ్రాక్చర్స్ అవ్వటం, లివర్ మీద తేడా పడటం, అట్లా చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు. సో ఏ విటమిన్ అయినా ఎక్కువగా వేసుకుంటే కూడా ప్రమాదమే. సో డాక్టర్ని అడిగి డాక్టర్ 6 వారాలు వేసుకోమంటే 6 వారాలు, 8 వారాలు వేసుకోమంటే 8 వారాలు మాత్రమే వేసుకోవాలి. అది వారానికి ఒకసారి విటమిన్ డి అయితే. ఓకే, సో ఫస్ట్ నైస్ టు మీట్ యూ నివ్య గారు. సేమ్ హియర్. సో నెక్స్ట్ మీట్లో ఇంకా మరిన్ని విషయాలు లైక్ మా థెరపీస్కి సంబంధించి కానివ్వండి, ఇంకా మిగిలిన మనం హ్యాపీ హెడ్స్లో మళ్ళీ మీట్ అవ్వాలని అనుకుంటున్నాను. సో నివ్య గారితో చేసిన ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. చాలా వరకు చాలా మందికి రకరకాలైన డౌట్స్ ఉంటాయి, థెరపీస్కి సంబంధించి కానీ, డయాబెటిక్కి సంబంధించి కానీ, ముఖ్యంగా ఫ్యాట్కి సంబంధించి కానీ, ఇలా రకరకాల ఏ డౌట్కైనా ఇంటర్వ్యూ కొంచెం క్లారిటీ వచ్చిందనే నేను అనుకుంటున్నాను. సో మరిన్ని హెల్త్కి సంబంధించిన వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.